నమస్తే, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను రఫీ. ప్రస్తుతం నాతో ఉన్నారు పాణ్యం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాటసాని రాంభూపాల్ రెడ్డి. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం. ప్రచారం ఎలా సాగుతుందండి? బాగా సాగుతుంది, ఇబ్బంది ఏం లేదు. ప్రజలు మా జగనన్న చేసిన సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తారనే ధైర్యం మాకు అందరికీ ఉంది. అండి, ఇప్పుడు స్పందన ఎలా ఉంది? ఎందుకంటే సంక్షేమ పథకాలు గ్రౌండ్ లెవెల్లో ప్రతి కార్యకర్తకి చేరువయ్యాయా అంటే ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఓటర్స్ ఎంతమంది ఉంటే ఒక 10% తప్ప. ఇప్పుడు ఒక ఊర్లో ఇప్పుడు మేము ఆ ఊరికి వేస్తున్నాం, ఆడ 2000 మంది ఉంటే ఓటర్స్ కంటే కూడా ఎక్కువ బెనిఫిట్ ఇచ్చిన పరిస్థితి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అటప్పుడు మంచి స్పందన ఉంది. ప్రజలు ఇంటింటికి కూడా బ్రహ్మరథం పడుతున్నారంటారు. బ్రహ్మాండంగా. లేడీస్ కూడా ఎప్పుడు బయటికి రాని లేడీస్ ఇప్పుడు బయటకు వస్తున్నారు. పాణ్యం నియోజకవర్గానికి ఏం చేశారు రాంభూపాల్ రెడ్డి అంటే ఏం చెప్తారు? రాంభూపాల్ రెడ్డి చెప్పకూడదు. ప్రజలు అడిగితే రాంభూపాల్ రెడ్డి వల్ల ఈ పాణ్యం నియోజకవర్గం ఏమి అభివృద్ధి అనేది వాళ్ళు చెప్తారు. ఈరోజు పాణ్యం మండలము గోర్కల్ రిజర్వాయరు మనం దివంగత నేత రాజశేఖర రెడ్డితో మాట్లాడి ఆ రిజర్వాయర్ కట్టించినాం కాబట్టి ఈరోజు పాణ్యము బనగానపల్లె ప్రజలందరూ కూడా బ్రహ్మాండంగా పంటలు పండించుకోవడం జరుగుతుంది. దాంతోపాటు మొన్న కొద్దిగా కట్ట కుంగితే ఇమ్మీడియట్గా యుద్ధ ప్రాతిపదిక మీద అంతా రిపేర్ చేయించి మొత్తం కూడా 11 TMC నీళ్లు పెట్టి వర్షాలు లేకపోయినా పంటలు పండించిన పరిస్థితి రాంభూపాల్ రెడ్డి. అతనిగా ప్రజలు మనలో మెచ్చు. మీరు ఓర్వకల్ గురించి చెప్పారు కాబట్టి ఓర్వకల్ మండలాన్ని పరిశ్రమ హబ్గా మారుస్తామన్నారు. ఏమైంది రాంభూపాల్ రెడ్డి గారు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మీకు ఒకటి చెప్తానండి, జయరాజ్ పాత్ వచ్చేసింది, ఇంకా దాని పక్కన ఒక ఫ్యాక్టరీ వస్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాడు, ఒకటే నేను స్ట్రైట్ అడుగుతాను, 2014 నుంచి 2019 వరకు కూడా మీరేదో మేము చేసామంటాం. ఆ రోజు మీరు బీజేపీ కలిసి ఉన్నారు. ఎందుకు ఓరకల్లును బెంగళూరు హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్ తీసుకురాలేకపోయినారు? అది మా ముఖ్యమంత్రి తీసుకొచ్చినాడు. మా ముఖ్యమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వీళ్ళు పోయి ఢిల్లీకి పోయి మొత్తం అది తీసుకొని వచ్చి ఈరోజు మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చి ఫ్యాక్టరీలు పెట్టడానికి, ఇండస్ట్రీస్ పెట్టడానికి పూర్తి అవకాశం కల్పించడం జరిగింది. అది అభివృద్ధి కాదా మీరు చెప్పండి? రైట్. ఇక చిన్నరాయన్ తిప్ప రిజర్వాయర్ కంప్లీట్ అయిపోయింది, అయినా కాలువలు నిర్మించలేదు, దానివల్ల నీళ్ళు అందట్లేదు అనేది ఒక వాదన ఉంది. దీనికి ఏమైనా చెప్పగలరు? మామూలుగా వాటర్ రావాలి, దానికి కట్టడమే, దానికి కరెక్ట్గా వాటర్ ఏ విధంగా వస్తుందని కూడా ఆలోచన చేయలేకుండా కట్టేసినారు. నేను రాకముందే ఆ చెరువు నిర్మాణం జరిగింది చాంద్రాయన్ తిప్ప. నేను వచ్చిన తర్వాత నీళ్లు పెట్టించిన పరిస్థితి రాంభూపాల్ రెడ్డిది. పోయిన సంవత్సరం నీళ్లు పెట్టాం, ఈ సంవత్సరం వర్షాలు పెద్దగా లేక కొంతవరకు పెట్టగలిగినాం కాబట్టి ఇంకా పెట్టలేకపోయినాం. ఆల్రెడీ మనం మొత్తం ఇరిగేషన్ అధికారులతో మాట్లాడాం, ఆల్రెడీ మనం కొంతవరకు కాలువలు కూడా చేపించినాం. అంటే ఇంకా అనుకున్నంతగా ఇంకా మనకు ఇంకా స్పీడ్గా వాటర్ రావడానికి కొన్ని విలేజెస్ ప్రాబ్లం ఉన్నాయి, వాళ్ళతో అందరితో మాట్లాడారు. అక్కడ నుంచి వాటర్ వచ్చేటప్పుడు చెరువులోకి వచ్చేటప్పుడు వాళ్ళు మధ్యన యూజ్ చేస్తున్నారు. దాని నుంచి మనం ఆ చెరువుకు ఉండే కాలువ చిన్న సైజు, వాటర్ తక్కువ వస్తుంది. వాళ్ళు వాటే ఈ చెరువులో వాళ్ళను కూడా ఒప్పించేసుకొని ముందే చెరువు నింపిన తర్వాత మనం వాళ్ళని వాడుకునేటట్టు చేయడానికి నెక్స్ట్ ఇయర్ అది ఖచ్చితంగా ప్లాన్ చేస్తాం. ఎందుకండి మరి ఇంత చేస్తూ ఉన్న విపక్షాలు ఎందుకు హైలైట్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి చిన్న ఇష్యూని కూడా? మీకు ఒకటి చెప్తాను, రాంభూపాల్ రెడ్డిని ఎట్లా ఎదుగుకో. రాంభూపాల్ రెడ్డి పాణ్యం నియోజకవర్గంలో స్ట్రాంగ్ క్యాండిడేట్. ఇండిపెండెంట్ కూడా 62,000 వచ్చిన పరిస్థితి. ఈరోజు వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి వెంట నేను ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి నాకు ఫుల్ సపోర్ట్ ఉన్నాడు. నాకు ఒక పార్టీ బలం దొరికింది, పార్టీ ఉంది నా ఎంబడి. అట్లాంటప్పుడు రాంభూపాల్ రెడ్డి నెట్ట వీక్ చేయాలా, రాంభూపాల్ రెడ్డిని ఆలోచన చేశారు తప్ప ప్రతిపక్షంగా ఉండేటోడు ఇంకా రాంభూపాల్ రెడ్డిని మంచి పనుల గురించి పొగలేరు. వైఎస్ కుటుంబంతో ఎంతో అనుబంధం ఉంది. 6 సంవత్సరాలు ఎమ్మెల్యే, ఒకసారి ఇండిపెండెంట్గా వేశారు, అయినా కూడా మీ సత్తా ఏంటో చూపించారు. నో డౌట్ మంత్రి పదవి దక్కలేదు. ఆ విషయంలో ఏమన్నా చిన్న పెయిన్ ఏమైనా ఉందా? ఎందుకంటే మీ అనుచరులు కూడా ఎప్పటి నుంచో కోరుకుంటున్నాం సార్. నేను బాధపడాలంటే రాజశేఖర రెడ్డి గారి మీద బాధపడాలి, ఎవరి మీద బాధపడడానికి వీల్లేదు. ఆయన ఆ రోజు ఎందుకు మిస్ అయిపోయినాడో, ఆయన చనిపోవడం నా దురదృష్టం. హెలికాప్టర్లో వచ్చిన తర్వాత ఆయన హెలికాప్టర్ ఆ రోజుకి చనిపోకుంటే రాంభూపాల్ రెడ్డి పరిస్థితి వేరే విధంగా ఉండింది.
దురదృష్టం దేవుడు మనలో కరుణించలేదు అంతే, ఇంకొకరి మీద మనం బాధపడాల్సిన అవసరం లేదు. చిన్న వయసులోనే, అతి చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా ఎన్నుకోబడిన వ్యక్తి మీరు. అప్పట్లో మీ వయసు మీద ఎన్నో ఆరోపణలు కూడా వచ్చాయి, దానికి సంబంధించి ధీటుగా ఎదుర్కొన్నారు. 2014 విషయానికి వస్తే ఇండిపెండెంట్గా వేసి కూడా మీ సత్తా ఏంటో చూపించారు. ఏంటి మీ ధైర్యం అంటే ఏం చెప్తారు? ప్రజలకు నేను పనిచేసిన ప్రజలే నా ధైర్యం. నేను నా నమ్మిన కార్యకర్తలు కానీ నా నాయకులు కానీ ఫుల్ సపోర్ట్. నేను దాంట్లో పేద ప్రజలకు సపోర్ట్, రైతులకు సపోర్ట్. వాళ్ళకి నేను ఏం చేయడానికి అవకాశం ఉంటే ఖచ్చితంగా చేస్తాను. దీంట్లో నాకు దానిలో తారతమ్య భేదం ఏమి కూడా ఉండదు. ఏ పార్టీ వాళ్ళైనా కూడా పేదవాడు అనుకుంటే చేస్తాను, రైతు అనుకుంటే చేస్తాను. దీంట్లో పార్షియాలిటీ చూపించే ప్రసక్తి లేదు. వాళ్ళ దయాధర్మం మనకు ఓటేసినా ఓటు వేయకపోయినా కూడా వాళ్ళకు పని చేయాలనేది నా ఉద్దేశం. ప్రతి ఒక్కళ్ళకి తోడుగా అండగా నుంచుంటారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో టీడీపీకి వలసలు పెరిగాయి అనేది విపక్షాలు చెప్తూ ఉన్నారు. మనం చూస్తున్నాం రెగ్యులర్గా పేపర్లలో వాటిలో. వాస్తవం ఉందంటారా అందులో? దాని గురించి నో కామెంట్. అట్లా కాదు, ఒకరో ఇద్దరో చేస్తే ఇంకా వాళ్ళను ఒక 20 మందిని కలుపుకొని వీళ్ళందరూ చేయడానికి చూపించే పాట అయితే మీరు ఒక్కసారి చూడండి. ఇప్పుడు చిన్న టేకూరు ఉంది, చిన్న టేకూరులో ఒకటో ఇద్దరు పోతే ఇంతమంది ప్రజలు మన అమ్మడి అనేటప్పుడు ఒకరికి అందరికి కూడా పని చేయలేము. ఎవరికో ఒకరికి ఎక్కడో చోట కొద్దిగా వాళ్ళలోనే దాన్ని మనం చేయలేకపోయినది. అటువంటి వాళ్ళు పోతారు తప్ప రాంభూపాలరెడ్డిని నమ్ముకొని రాంభూపాలరెడ్డి అమ్మడి ఉండే వాళ్ళు ఎవరు కూడా పోరు. జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇళ్ల స్థలాల్ని పంచిపెట్టారండి. ఇళ్ల స్థలాల పంపిణీ అనేది మీకు సంతృప్తినిచ్చిందా? మనం చాలా వరకు 90% మనం ప్రజలకు ఇచ్చేసాం. ఎక్కడైనా కొద్దిగా మిస్ అయిపోయింటే వాళ్ళు రేషన్ కార్డు లేకపోవడము, లేకుంటే వాళ్ళు ఊళ్ళో లేకపోవడం, దాని నుంచి ఇబ్బంది జరిగింది. కానీ ఆ రూలైన ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చేసాం. ఇంద్రీ నది పరివాహక ప్రాంతాల్లో పక్కనే నది ఉంటుంది, కానీ ఆ నీళ్లు తాగలేని పరిస్థితి పక్కన ప్రజలకి అనేది ప్రధానంగా విపక్షాలు ఆరోపిస్తున్నాయి. దానికి ఏమైనా క్లారిటీ చెప్తానండి. ఇప్పుడు అన్ని ఊళ్ళల్లో వాళ్ళకి తెలిసి ఉంటే మాట్లాడాలి, తెలియకపోతే రైతులకు అందరికి కూడా మొత్తం నీళ్ళు అందరి నుంచి కాకుండా ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు వాళ్ళు చెప్పండి. రాంభూపాలరెడ్డి వచ్చిన తర్వాత ఇసుక అనేది అందరి నుంచి తీయకుండా తీసిన వ్యక్తి రాంభూపాలరెడ్డి. ఇక్కడ బస్తిపాడు వరకు మనం లక్ష్మీపురం అంటే పందిపాడు అవి మొదటి నుంచి మనం కంట్రోల్ చేయలేని పరిస్థితి. ఆ ఊర్లను వదిలిపెడితే కింది మింది కూడా ఎక్కడ కూడా మనం ఇసుక తీయకుండా మొత్తం అట్నే పెట్టేసి ఇప్పుడు ప్రతి ఒక్క రైతుకు కూడా భూములు సాగు చేసుకోవడానికి, పంటలు పండించుకోవడానికి మోటార్లు కనెక్షన్ ఇప్పించి మొత్తం వాళ్ళకి అందరికి కూడా మోటార్లు కనెక్షన్ ఇచ్చి వాళ్ళు నీళ్లు వారించుకుంటున్నారు. ఇప్పుడు రాంభూపాలరెడ్డి కాకపోయిందంటే మొత్తం ఈ అంద్రీ నివా నుంచి వచ్చే వాటర్ను ఈ ఒక 3 నెలల కిందట మొత్తం ఇడిపేయడం జరిగింది. మొత్తం చాలా వరకు మనం ఇడిపించడం అంతవరకే. అందుకే ఇక్కడ మనం కొద్దిగా ఈ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం లేదు, లేకుంటే ఈ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం వచ్చేసింది. ఓకే, కావాలని చేస్తున్న ఆరోపణలు అవన్నీ. ఓకే, ఇక కమింగ్ టు థింగ్ అండి, 20,000 ఎకరాలు కొంతమంది స్థలం ఇచ్చారు పరిశ్రమల డెవలప్మెంట్ కోసం, 2,000 ఎకరాలు సోలార్ కోసం ఇచ్చారు. సో వాళ్ళకి తగిన పరిహారం అందలేదు అనేది ఒక ఆరోపణ అయితే ఉంది. ఇందులో వాస్తవం ఉందా? వాళ్ళకి తగిన న్యాయం చేశారా? మీకు ఒకటి చెప్తానండి, 2014 నుంచి 2019 కూడా తెలుగుదేశం నాయకులు అన్యాయం చేయకపోతే మనమే కాపాడి రైతులకు డబ్బులు ఇప్పించినాం. ఆనాడు ఉండే కలెక్టర్ విజయమోహన్ మొత్తం అంతా కూడా సాగులుండి కూడా సాగులేరు రాపించి రైతులు అన్యాయం చేసిండు. అదే జగనన్న గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళకు పట్టా పాస్బుక్ లేకపోయినా సాగులు ఉండే వాళ్ళకి ప్రతి ఒక్కరికి డబ్బులు ఇచ్చిన ఘనత కాటసాని రాంభూపాలరెడ్డి. ముఖ్యమంత్రి గారితో ఒప్పించుకొని రైతులు అన్యాయం అయిపోతారని చెప్పి వాళ్ళు 10 ఏళ్ళ నుంచి సాగులో ఉండి వాళ్ళకు మనం పట్టా ఇవ్వలేకపోయినాం, వాళ్ళకు డబ్బులు ఇవ్వకపోతే అన్యాయం అయిపోతారని చెప్పి పట్టా అంతా ఈక్వల్గా 7,50,000 డబ్బులు ఇప్పించిన. ఒకసారి 7 లక్షలు, ఒకసారి 7,50,000 డబ్బులు ఇచ్చిన పరిస్థితి మాది. సో వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి అందాల్సిన ఫలాలు అందాయి. మీరు ఇప్పుడు మీకు ఒకటి ఆలోచన చేయండి, 2014 నుంచి 2019 వరకు ధర్నాలు చేసినారు. ఎందుకు ఇప్పుడు ఎవరు ఎక్కడ ధర్నాలు చేయకుండా? అదే రీజన్ అయితే మొత్తం వాళ్ళకి క్లియర్ అయిపోయినాయి ఇష్యూస్ మొత్తం. అందుకోసం రైతులకు డబ్బులు ఇచ్చేసాం. వాళ్ళు అడగడానికి కూడా ఊళ్ళు లేని పరిస్థితి. ఇప్పుడు రైతులందరూ కూడా మీకు రాంభూపాలరెడ్డి మీద రైతులకు ప్రజలకు ఏమి నమ్మకం ఉందంటే గ్రీన్కో ప్రాజెక్ట్ అన్ని ఎన్నో సంవత్సరాలు పట్టాల్సిన గ్రీన్కో ప్రాజెక్ట్ విత్ ఇన్ 1.5 yearలో పూర్తి చేసిన ఘనత రాంభూపాలరెడ్డి. రైతులందరూ కూడా అక్వేషన్ లేట్ అయినా కూడా రైతులందరినీ ఒప్పించి డబ్బులు ఇప్పించే పూచి నాదే అని చెప్పి
రైతులు మీరు ఎవరు అబ్జెక్షన్ చేయొద్దని చెప్పి మొత్తం భూములల్లో వాళ్ళకి ప్రాజెక్టు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి దశల వారీగా వాళ్ళకి అందరికీ డబ్బులు ఇప్పించుకుంటే ఇంకా లాస్ట్కు అంతకుముందు తెలుగుదేశం గవర్నమెంట్లో రిజ్యూమ్ చేసిన భూములకు కూడా ఇప్పుడు డబ్బులు ఇస్తున్నాం. వాళ్ళు ప్రజలు మన మీద బాధపడినా కూడా వాళ్ళకు నచ్చజెప్పి మొత్తం డబ్బులు ఇప్పిస్తున్నాం. అది రాంభూపాల్ ఉద్దేశం, రైతులకు అన్యాయం జరగకూడదని. సుదీర్ఘ రాజకీయ అనుభవం అండి, ఎన్నో నేర్చుకొని ఉంటారు రాజకీయాల్లో. మోస్ట్లీ మీరు తెలుసుకుంది ఏంటి? ఒకవైపు ఏమో చంద్రబాబు నాయుడు గారు, మరోవైపు ఏమో జగన్. వైఎస్ఆర్తో బాగా సఖ్యతగా ఉండేవాళ్ళు, ఎంతో ఆప్యాయంగా ఉండేవాళ్ళు వైఎస్ఆర్తో. ఆయన పోయిన తర్వాత జగన్తో పాటు మీరు నడుస్తూ ఉన్నారు. ఏం నేర్చుకున్నారు రాజకీయాల్లో అంటే ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డికి ఉండే తారతమ్య భేదం ఒకటే. చెప్పిన మాట కోసం ఖచ్చితంగా నిలబడి ఆ పని చేయాలనేవాడు జగన్మోహన్ రెడ్డి. ఎంత నష్టమైనా కష్టమైనా చెప్పిన అబద్ధాన్ని చెప్పకుండా ప్రజలను మోసం చేయాలనుకునేవాడు చంద్రబాబు నాయుడు. వాళ్ళకి ఇద్దరికి ఉండే డిఫరెన్స్. జగన్మోహన్ రెడ్డి చెప్తే ఎంత నష్టమైనా కష్టమైనా ఒక్కసారి మాట చెప్తే ఆ మాట మీద నిలబడినాడు. ఈయన గంటకు ఒక మాట మార్చుకునేవాడు చంద్రబాబు నాయుడు. ఇద్దరికి డిఫరెన్స్. సో ఏం నేర్చుకున్నారంటే రాజకీయాల్లో మీరు? ప్రజలు ఒప్పించి మొండిగా చేసామని నేను అంత చాలా ఖచ్చితంగా ఇది జరిగితే మంచిదని నాకు అనిపిస్తే మాత్రం ప్రజలను కూడా ఒప్పించి చేసే మెంటాలిటీ నాది. మంచి జరుగుతుందంటే ఎంత దూరం అయినా వెళ్తారు మీరు. రైట్. ఇక అభివృద్ధి పరంగా మనం మాట్లాడుకుందాము. పాండ్యంలో ఏం చేశారు అభివృద్ధి? ఎటువంటి అభివృద్ధి జరిగింది? ప్రజలకి సంక్షేమం ఎంత మేర అందింది అంటే ఏం చెప్తారు? నీకు 85% సంక్షేమ పథకాలు అందించిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు తెలుగుదేశం నాయకులు మా బాధ ఒకటే, చంద్రబాబు నాయుడు ఏం అభివృద్ధి జరగలేదు, రోడ్డు జరగలేదు. 14 ముఖ్యమంత్రిగా సుదీర్ఘ రాజకీయ జీవితము, 15 సంవత్సరాలు ప్రతిపక్ష, నువ్వు నిలబడిన రోడ్డు రాంభూపాల్ రెడ్డి వేసినదే చంద్రబాబు నాయుడు గారు. అంత సిగ్గుమాలి మాట్లాడితే ఆ డెవలప్మెంటు మొత్తం అంతా కూడా రోడ్డు డివైరు, బటర్ఫ్లై లైట్స్ అన్ని వేయించింది రాంభూపాల్ రెడ్డి. నువ్వు ఆడ నిలబడి అభివృద్ధి జరగలేదని చెప్తే ప్రజలందరూ కూడా, నువ్వు పోయే ఫ్లైఓవర్లు అందరూ కూడా నీ చేతగా, మీ గవర్నమెంట్ చేత కాకపోతే రాంభూపాల్ రెడ్డి ఈ కర్నూలుకి వచ్చిన తర్వాత ఫస్ట్ చెన్నమ్మ సర్కిల్ అండ్ ఫ్లైఓవర్ కట్టించింది రాంభూపాల్ రెడ్డి ఘనత. మళ్ళా 14లో ఓడిపోయిన తర్వాత కూడా మీరు కట్టలేకపోయినారు. 2019లో నేను వచ్చిన తర్వాత మళ్ళీ ఒప్పించేసి మొత్తం వాళ్ళ దాన్ని టెండర్ వేయించి కాంట్రాక్టర్లకు ఫుల్ సపోర్ట్ చేసి వితిన్ 1 ఇయర్లోనే ఫ్లైఓవర్ కంప్లీట్ చేసి ప్రజలకు కృష్ణానగర్ సర్కిల్ చేసినది. ఇక్కడ వెంకటరమణ కాలనీలో నీ హయాంలోనే నీ దగ్గర ఉండి చేయలేక మొత్తం వదిలిపెడితే, మొత్తం ఒకరోజు మా సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన పోతాన్ని ఏమి ఈ ఫ్లైఓవర్ పూర్తి కాదా అని చెప్తే, నేను మళ్ళీ కలెక్టర్తో వాళ్ళ అందరితో మాట్లాడి మొత్తం అంతా ఒక 6 నెలల్లోనే ఆ ఫ్లైఓవర్ పూర్తి చేసిన తర్వాత ఆయన మళ్ళీ కర్నూలుకి వచ్చినప్పుడు ఫ్లైఓవర్ పూర్తి అయిందంటే పక్కన భూపాలన్న అంటే ఆయనే నాకు బాగా చేశాను, థ్యాంక్స్ అన్న భూపాలన్న, నువ్వు ఆ ఫ్లైఓవర్ లేకుంటే ఇబ్బంది. అంటే సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడిన పరిస్థితి. ఆ 3 కింది మీదకి ఈ నుంచి మొదలు పెట్టుకుంటే అక్కడికి పోయింది. ఫ్లైఓవర్లలో కూడా రాంభూపాల్ రెడ్డి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిసి ఎమ్మడి సెంట్రల్ గవర్నమెంట్ ఎమ్మడి పడి నేషనల్ లెవెల్ ఎమ్మడి ఆ 3 పూర్తి చేసిన ఘనత రాంభూపాల్ రెడ్డి. అభివృద్ధి జరగలేదంటే ప్రజలకు తెలుసు రాంభూపాల్ రెడ్డి అభివృద్ధి చేస్తున్నాడా లేదని. గడప గడప ప్రతి ఒక్క ఇంటికి పోయి ఏం చేయడానుకుంటే మేమందరం కూడా మా ముఖ్యమంత్రి ఏందబ్బా మమ్మల్ని ఇల్లు తిప్పుతున్నాడు అనుకో, కానీ ఆ ఇల్లు తిప్పడమే ఈరోజు మాకు మంచి ప్రశ్న. ఈరోజు ప్రజలు కూడా మేము ఇల్లు తిరగలేకున్నాం, ఊరికే రోడ్ షోలు పెట్టుకొని అంటాం. ఆ ఇల్లు తిరిగినాం, ఆ పనులు చేసాం కాబట్టి ప్రజలు కూడా దగ్గరికి వచ్చి సార్ మీరు గడప గడప తొక్కటం బాగా పాజిటివ్ అయింది మీకు. అది 100% మాకు గడప గడప తిరిగిన తర్వాత అవన్నీ కూడా సమస్యలన్నీ మాకు ఇచ్చిన సచివాలయం డబ్బులు ఇవన్నీ పూర్తి చేసిన తర్వాత చాలా వరకు కూడా ఇబ్బంది ఉండేటివన్నీ కూడా సమస్యలు పూర్తి చేసాం. దాని నుంచి ప్రజలు మంచి రెస్పాన్స్ ఉంది మాకు. రోడ్లు వేసినాం, అవన్నీ కూడా తాగునీరు అందించారు, రోడ్లు వేశారు, ప్రతి అంశాన్ని కూడా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళారు. ఇప్పుడు ఈ వర్షం తక్కువై కొద్దిగా బోర్లు ఫెయిల్యూర్ అయిపోయి దాంట్లో కొద్దిగా ఇబ్బంది పడుతున్నాం. ఆడి కూడా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తాం. ఒక కర్నూలు టౌన్లో మాత్రం కొద్దిగా మనకు ఈ 16 వార్డులలో రోజు మార్చి రోజు వాటర్ ఇస్తున్నాం. కొద్దిగా వాటర్ తగ్గిపోయి కొద్దిగా ఏరియా ఎక్స్టెన్షన్ నేను అదేలేండి వాస్తవం. అది కర్నూలుకి వచ్చేటప్పుడు 1,00,000 ఓట్లు ఉన్నాయి, ఇప్పుడు 2,20,000 ఓట్లయిన ఓన్లీ 16 వార్డులలో. అంటే డబల్ అయిపోయింది. తక్కువ సమయం ఎక్కువ ఓటర్స్.
అంటే అంత ఫాస్ట్ డెవలప్మెంట్ ఇక్కడనే జరుగుతుంది. దాని నుంచి మనం అనుకున్నంత వాళ్ళకి ఎక్స్టెన్షన్ అవి చేయలేకున్నా అవి ఖచ్చితంగా చేస్తాం. ఆ ఇబ్బంది ఏం లేదు. ఆల్రెడీ 155 కోట్లతో ఆల్రెడీ అయిపోయింది. ఎలక్షన్ ముందని టెండర్ లేదు, అది వేయించేసి ఒక 9 OHSR పాండ్యం వార్డులలో కడితే డైలీ వాటర్ ఇచ్చేయడానికి నో ప్రాబ్లం. ఇంకా వాటర్కి ఎటువంటి సమస్య ఉండదు ఖచ్చితంగా. ఇంకా ఈ ఎలక్షన్స్లో యువత ఎక్కువగా ఓటర్స్గా నమోదయ్యారు. యువత ఓటే ప్రాధాన్యత ఏర్పడే అవకాశం వాళ్ళే డెసిషన్ మేకర్స్ అనమాట. యువత ఓటర్స్ ఎక్కువ అంటే వాళ్ళకి ఏంటంటే మోస్ట్ ప్రాబబ్లీ ఎక్కువగా ఉపాధి అవకాశాల కోసం ఎక్కువ మంది చూస్తూ ఉంటారు. యువత కోసం ఉపాధి అవకాశాల పరంగా రాంభూపాల్ రెడ్డి ఎటువంటి ప్రణాళికతో ఉన్నారంటే ఏం చెప్తారు? మనం ఈ మన ఓరకల్లు ఇండస్ట్రియల్ ఎస్టేట్ రాబోయే 2 సంవత్సరాల్లో బ్రహ్మాండంగా ఇండస్ట్రీస్ వస్తాయి. చదువుకునే వాళ్ళకందరూ కూడా మంచి ఎవరికైతే అర్హతను బట్టి వాళ్ళకి ఖచ్చితంగా ఉద్యోగాలు వస్తాయి. ఎవరు ఏం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. మీకు ఒకటి చెప్తేనండి, నా రాజకీయ జీవిత చరిత్రలో 3 సంవత్సరాలు పిల్లవాడిని మొదలుకొని 2 సంవత్సరాలు కూడా జగనన్న పాట పెడితే డ్యాన్స్ చేసే పరిస్థితులు ఉన్నారు. అన్నీ ఎందుకు నా మనవడే. మేము ఇంటికి క్యాన్వాస్ కోయాలకు వాడిగిన మేలుకొని ఉంటే వాడిగిన జగన్ పాట పెట్టకపోతే బయటకు వచ్చి వాడు పెట్టేంత వరకు మళ్ళా వాడు ఆ పాట వినేంత వరకు మళ్ళీ ఇంటికి పోని పరిస్థితి. అంత ఉత్సాహంగా ఉన్నారు పిల్లలు. నా మనవడే కాదు, మొత్తం అంతటా చూస్తున్నాం కదా. మేము పోతుంటే ఆ పిల్లలే ఈ పాటలు డ్యాన్స్ చేసి మాకు చేతులు ఊపే పరిస్థితి చిన్నపిల్లల కానీ కూడా. అంటే జగన్ అన్న అంత క్రేజ్ ఉంది, అంతకంటే చెప్పాల్సిన అవసరం. మంచి ఉత్సాహం పిల్లలకి కూడా. ఓకే, ఇక కమింగ్ టు థింగ్ అండి, ఎస్సీ ఎస్టీస్ కోసం మీరు ఎలా అండగా ఉన్నారంటే ఏం చెప్తారు? మనం ఈరోజు మన అమ్మడిన వాళ్ళు ఎస్సీలకు మంచి సపోర్ట్ చేశాను. ఈరోజు మా దగ్గర కులాలు లేవు, మతాలు లేవు. మా జగన్ అన్న చెప్పిందంటే అన్ని సంక్షేమ పథకాలు 50% వాళ్ళకే ఇస్తాను. కుల మతాలకు అతీతంగా ఇప్పుడు రెడ్లకి ఎన్ని వస్తున్నాయి, వాళ్ళకి ఎన్ని వస్తున్నాయి మీరు చూడండి. పదవులు 50% అబోవ్ వాళ్ళకే వచ్చేస్తున్నాయి. ఇప్పుడు మంత్రివర్గంలో కూడా ఉండేవాళ్ళు రెడ్లు ఎంతమంది ఉన్నారు, ఇతర వాళ్ళు ఎవరు ఉన్నారు, మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ముస్లిం సోదరుల పరంగా ఏం చేశారు మీరంటే? వాళ్ళకు మనం ఏం చేసాం, వాళ్ళకి ఎంత సపోర్ట్ చేసాం. ముస్లిం సోదరులు మీ సైడ్ నుంచి ఏమన్నా కన్వే చేయాలి? మనం ఇప్పుడు ముజఫర్ నగర్లో కర్నూలు ఏరియాలోనే లేని పరిస్థితి. మనం ఆడ పెద్ద మసీదు కట్టడం జరుగుతుంది. వాళ్ళకు ఒక్బోర్డ్ ల్యాండ్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అవన్నీ చేయడం జరిగింది. ముస్లింలకు అన్ని విధాల సపోర్ట్ ఉన్నాం వాళ్ళకి అన్ని కూడా. బీసీలు మీకు చాలా అండగా ఉంటారండి ప్రతి విషయంలో. ఎందుకు అంతలా బీసీలో మీకు ఫాలోయింగ్ ఉందంటే ఏం చెప్తారు? మనం ఎవరిని చూడం. నా మనిషి అనుకునేవాడిని ఖచ్చితంగా నేను ఫుల్ సపోర్ట్ చేస్తాను. నా కార్యకర్త అనేవానికి నేను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను అంతే. అందుకే రాంభూపాల్ రెడ్డి అమ్మడి అంతమంది ఫాలోయింగ్ ఉండేది. కూటమితో మీ ముందుకు వస్తున్నారు టీడీపీ అభ్యర్థి. ఒకవైపు బీజేపీ, మరోవైపు జనసేన, ఇంకోవైపు టీడీపీ, 3 పార్టీలు కలిశాయి. సో ఈ ఫైట్లో ఎలా ఉండే అవకాశం ఉందంటే? మేము ఖచ్చితంగా గెలుస్తాను. వాళ్ళని గురించి మాకు ఆలోచన చేయాల్సిన అసలు ఆలోచనే లేదు వాళ్ళది. మేము వాళ్ళని గురించి ఆలోచన చేసే పరిస్థితులు కూడా లేవు. ఇప్పుడు నరేంద్ర మోడీ అంత పెద్ద దేశ ప్రధాని 2019లో చంద్రబాబు నాయుడు పోలవరం ఏటీఎం వాడుకొని ఇతరులకు మీరు ఓట్లు వేయద్దని చెప్పిన వాడు నరేంద్ర మోడీ. ఇప్పుడు వచ్చి వాళ్ళను పొగిడి జగన్మోహన్ తిడితే ప్రధానమంత్రి లెవెల్లో ఎట్లా ఉంటుంది మీరు ఒకసారి ఆలోచన చేయండి. పవన్ కళ్యాణ్ మ్యాన్ ఏమైనా ఉంటుందండి? ఇంకా అతని గురించి ఆలోచన చేయడం వేస్ట్ ఉన్నది. రైట్. సరే, ఇక కమింగ్ టు థింగ్, నిధుల పరంగా ఏమన్నా తీసుకురావాలన్నా మీ నియోజకవర్గానికి జగన్ దగ్గరికి వెళ్ళి నాకు ఈ నిధులు కావాలి, ఈ ప్రాజెక్ట్ మంజూరు చేయండి అని అడిగితే ఆయన ఎలా స్పందిస్తారు? ఖచ్చితంగా ఎలా ఉంది ర్యాప్? మనం అడిగితే ఖచ్చితంగా ఇస్తాడు పరిస్థితి. దాంట్లో జగన్మోహన్ రెడ్డి దగ్గర మనం అది పూర్తి ఎసెన్షియల్ అనుకుంటే అది ఇవ్వడానికి అవకాశం ఖచ్చితంగా ఇచ్చేసారు. దాన్ని నో అని చెప్పే ప్రసక్తే లేదు. అంత లేకుండా ఈ పాండ్యం నియోజకవర్గం ఏ విధంగా డెవలప్ చేయగలం చెప్పండి. ఫైనల్గా మీ నియోజకవర్గ ప్రజలకి రాబోయే రోజుల్లో ఒకవేళ గెలిస్తే ఎటువంటి అభివృద్ధి చేస్తారు? వాళ్ళకి నిధులు చెప్తాను. గెలిచేది రాంభూపాల్ రెడ్డి. ఓకే, గెలిచారు అనుకుందాం. ఎటువంటి అభివృద్ధి చెప్తానండి. డ్రింకింగ్ వాటర్ కోసం బోర్ల మీద ఆధారపడకుండా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి ఖచ్చితంగా ఏదో ఒక రిజర్వాయర్ నుంచి వాటర్ తీసుకొచ్చి మొత్తం కర్నూలు టౌన్తో సహా ఓరకల్లు, కల్లూరు, పాణ్యము, గడివేమల ఇవన్నీ కూడా బోర్ల మీద ఆధారపడకుండా
మనం బయట నుంచి వాటర్తోనే మొత్తం అందరికీ డ్రింకింగ్ వాటర్ ఇవ్వడానికి ఒకటి, నీళ్లతో సస్యశ్యామలం చేస్తారు మొత్తం ఏరియా. నెక్స్ట్ సాగునీరు ఎక్కడైనా ఇవ్వడానికి అవకాశం ఉంది, ఖచ్చితంగా ఇస్తాం. ఆల్రెడీ మల్లికార్జున రిజర్వాయర్ ఆల్రెడీ సర్వే అయిపోయింది. ఎలక్షన్ అయిపోతేనే ముఖ్యమంత్రితో మాట్లాడి దాన్ని శాంక్షన్ చేయించేసి దాన్ని కట్టేస్తే గడివేమల, ఓరోకల్లు, కర్నూలు టౌన్ ఇబ్బంది ఈ లేకుండా 4 మండలాలు కూడా తగిన అభివృద్ధిని చేసి చూపిస్తారు. ఇంకా మనం ఇప్పుడు వద్దు రేపు చేసి ఫైనల్ గా ఏం చెప్తారు మీ నియోజకవర్గ ప్రజలకి? నన్ను గెలిపించండి. ఇంకా ఈ పాండ్యం నియోజకవర్గానికి ఇంకా మీరు ఎవరు ఊహించని విధంగా డెవలప్ చేస్తానని వాళ్ళకి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. రైట్. సో మళ్ళీ నన్ను గెలిపించండి, ఖచ్చితంగా మీకు ఏమేమైతే అభివృద్ధి జరగాలో, ఇంకా నియోజకవర్గం ఎంత మేర అభివృద్ధి జరగాలో అంతా కూడా నేను చేస్తాను, ప్రతి ఒక్క ఇంటికి అండగా ఉంటానంటున్నారు రాంభూపాల్ రెడ్డి గారు. ఇది వాళ్ళ దిస్ ఇస్